ఆనరబుల్ ఎంపీ వరంగల్ గారికి స్వాగతం జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయ్ ఐఏఎస్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ ఇనుగాల వెంకటరామరెడ్డి గారు కూడా చైర్మన్ గారు వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డిఆర్డిఓ గారికి, అడిషనల్ డిఆర్డిఓ గారికి, డిఎం మహిళా ప్రాంగణంకు గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీమతి మంద సుజాత జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సుమలత ప్రెసిడెంట్ ఐనవోలు మండల సమాఖ్య వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి ఉన్నాయి సార్, ఉన్నాయి రెడీ ఉన్నాయి సార్. స్వప్న ప్రెసిడెంట్ హసన్పర్తి మండల సమాఖ్య గారిని వేదికపైకి తొందర కూడా చైర్మన్ గారికి కూడా బొకేతో సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డిఆర్డిఓ గారికి సార్ ప్లీజ్. వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్ర కోరుతున్నాం. సో ఈనాడు మహిళా ప్రాంగణము వర్ధన్పేట కాన్స్టిట్యున్సీ వడికొండలో పెట్రోల్ బంక్ జిల్లా సమాఖ్య వారితో పెట్రోల్ బంక్ సెల్ఫ్ అండ్ డిఆర్డిఏ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిగింది. సో ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఇది 3rd పెట్రోల్ బంకు ఇక్కడ భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇది మొట్టమొదటి మన మహిళా జిల్లా సమాఖ్య మహిళల చేత ఏర్పాటు చేయబడే ఒక పెట్రోల్ బంక్ అనేది చాలా గొప్ప విషయం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం కింద 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనే లక్ష్యంలో భాగంగా పెట్రోల్ బంకులు, అలాగే సోలార్ పవర్ ప్లాంట్లు ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో వాటిని తప్పనిసరిగా అమలు చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతూ మన షాయంపేట మండల్ గట్లకన్పర్తిలో సోలార్ పవర్ ప్లాంట్ ఆల్రెడీ రన్ అవుతా ఉంది. అట్లాగే గౌరవ పెద్దల ఆధ్వర్యంలో ఆత్మకూరులో కూడా త్వరలో సోలార్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే నిజానికి ఈ కార్యక్రమాన్ని అంటే ఇక్కడ పెట్రోల్ బంక్ని ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశాన్ని లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నప్పుడు చాలా ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది. అప్పుడు జిల్లా మన డిస్ట్రిక్ట్ కమిషన్ మన GWMC కమిషనర్ కూడా వీసీగా ఉన్న మేడం ఇంటర్వెన్షన్ తోని NOC రావడానికి చాలా ఇనిషియేటివ్ తీసుకోవడం వల్లనే